రేపు జడ్పీటీసీలు కావచ్చు, దీంట్లో నుంచే చాలామంది సర్పంచులు కావచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, లేదంటే రేపు హైదరాబాద్కు మేయర్ కూడా అవుతారేమో దీంట్లో నుంచే. ముందస్తుగానే మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సురేష్ అన్న నాకు ఒకటి ఆన్సర్ చేయాలి. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% అన్నాడు. రాజకీయ రంగం అంటే ఓన్లీ స్థానిక సంస్థలేనా, ఎమ్మెల్యే ఎంపీలా? మరి అది క్లారిటీ అయితే లేదు సురేష్ అన్న. అది రాజకీయ రంగంలో 42% అంటే స్థానిక సంస్థలా లేదంటే ఎమ్మెల్యే ఎంపీలా? అదే మరి అక్కడ రాజకీయ రంగం అంటే నేను మొత్తం అనుకుంటున్నా. రాజకీయం అంటే అన్నీ వస్తాయి, స్థానిక సంస్థలు, స్థానిక సంస్థ. రైట్. నేనేమంటున్నా అంటే భవిష్యత్తులో ఇంకొక సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో పెట్టేటప్పుడు ఎందుకు సర్పంచ్కి 42%, ఎమ్మెల్యేలలో 42% వద్దా నేను బల్ల గుద్ది అడుగుతున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారైనా సరే ఇది ఇస్తున్నందుకు సంతోషపడుతూ మీరు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీ సెషన్లో 42% ఎమ్మెల్యేలలో ఎంపీలలో కూడా మేము తెలంగాణ రాష్ట్రం నుంచి ఇస్తున్నాం. అదే భవిష్యత్తులో ఈ 42% అనేది ఎమ్మెల్యే ఎంపీ కోటాలో ఉండాలి. అదేవిధంగా మహిళలు వచ్చారు కదా, మహిళలకు బీజేపీ 33% ఇచ్చినామని చెప్పుకోవడం, మిగతా పార్టీలు కూడా మేము మద్దతు ఇచ్చినామంటున్నాయి కదా, అది 33ని కనుక మనం సగం చేస్తే బీసీ మహిళలకు మరి 16%, 17% ఇంకా ఇయ్యలేదు కదా. అట్లాంటి సబ్జెక్టును కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అనేది నా యొక్క అభిప్రాయం చెప్తున్నా. ఇంకోటి, వీళ్ళ మెడలు వంచాలి అంటే అది బీజేపీదైనా కాంగ్రెస్ కూడా చిత్తశుద్ధి ఉందా అని అంటే మరి గతంలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్నట్టు రేపు రేవంత్ రెడ్డి గారు సచ్చుడో లేకపోతే 42% బిల్లు అమలవుడు అనే దానికి జంతర్ మంతర్ దగ్గర బీసీ నాయకులతో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చిత్తశుద్ధితోని ఒకవేళ కూర్చుంటే నిజంగా బీజేపీని దోషిగా పెట్టి అది రేపు కాంగ్రెస్కు ఇంత చిత్తశుద్ధి ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావు కూడా మాకు సారి చెప్పిండు కాబట్టి మాకు బీసీల మీద ప్రేమ ఉందని చెప్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారితో పాటు కేసీఆర్ సచ్చుడో బీసీ బిల్లు వచ్చుడో. ఎందుకంటే బీజేపీ పెట్టాలంటే బీజేపీ అయినా నమార నిరదీక్ష చేయమంటే కిషన్ రెడ్డి అయ్యాడు, బండి సంజయ్ అయ్యాడు. కాబట్టి చేయాల్సింది ప్రతిపక్షాలు. కాబట్టి వీళ్ళలో కూడా ఎంత చిత్తశుద్ధి ఉంది అని మనకు తెలవాలంటే, లేకపోతే నంగనాచ్ లెక్క పిల్లగా ఎత్తుకొని గిచ్చి మళ్ళీ వాడే జోలపాట వాడినట్టు ఈ లంగా మాటలు చేసిర్రా, వీళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా ఉందా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడానికి రాత్రికి రాత్రి అయింది. ప్రతిపక్షాలు కూడా అదేవిధంగా మహిళా బిల్లు కూడా మేము ఇచ్చేసినాం, మేము అందరం సపోర్ట్ చేసినాం అని చెప్పారు కదా. అరే మహిళా బిల్లు ఒకటి రాత్రిలో అయిపోతుంది, ఈడబ్ల్యూఎస్ బిల్లు ఒకటి రాత్రిలో అయిపోతుంది. జస్ట్ 42% ఇది స్థానిక సంస్థలలో అడుక్కోవడానికి మాకు ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకోవాలి, ఎన్ని సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో పెట్టాలి, బషీర్బాగ్లో పెట్టాలి, ఇందిరా పార్క్ దగ్గర పెట్టాలి. మొత్తం ఇక మోచేతుకు బెల్లం పెట్టి మమ్మల్ని సర్వం నాకు ఇస్తున్నారు. కాబట్టి మాకు ఏ పార్టీ పట్ల కూడా అసలు బీసీలు కృతజ్ఞతగా ఉండకూడదు అని మీకు బల్ల గుర్తు చెప్తున్నా. ఎందుకుంటారయ్యా 75 సంవత్సరాలలో ఈ పార్టీవాడు ఆ పార్టీ అంటాడు, ఆ పార్టీవాడు ఈ పార్టీవాడు అంటాడు. మేమేమంటామంటే అన్ని పార్టీలు మోసం చేసినాయి. జిఎస్టీ కట్టేటప్పుడు మేము అందరం బీసీలో 50% ఉంటే 50% జిఎస్టీ కట్టాలి. ఆ కెమెరాలు కొనుక్కుంటే బీసీలు కాదని చెప్పి మాకేం ఎక్కడ కెమెరాకు కన్సెషన్ ఇవ్వలే. సెల్ ఫోన్ కొనుక్కుంటే మాకు కన్సెషన్ ఇవ్వలే. మాకు ఎక్కడ కన్సెషన్ ఇవ్వనప్పుడు సమానంగా పన్నులు వసూలు చేసినప్పుడు మరి సమానంగా అవకాశాలు ఎందుకు ఇయ్యారా అని చెప్పి మీ పార్టీలను మీరే గెల్లబట్టి అడగాలి. కాంగ్రెస్ వాడు వచ్చి బీజేపీ అన్నాడు, బీజేపీ వాడు వచ్చి కాంగ్రెస్ అన్నాడు. అట్లా కాదు, బీజేపీనే ప్రశ్నించాలి, కాంగ్రెస్ వాడినే ప్రశ్నించాలి, బీఆర్ఎస్ వాడు కేసీఆర్ గల్ల పట్టుకొని రాయ్ పోయినసారి ఎందుకు రా 34 ఉంటే 21 తెచ్చినావు అని అడగండి. ఒక్కడున్నా బీఆర్ఎస్ ఉన్నాడు అడిగిండా? కళ్ళు గంటలు కట్టుకున్నారా? స్వార్థం. ఇప్పుడు వచ్చి లుచ్చా నా కొడుకులు ఇప్పుడు స్పీచ్లు ఇస్తారట, అక్కడోడు చమైండు. మరి అప్పుడు తగ్గించినప్పుడు ఏం పీకిర్రా మీరంతా? దొంగ నాటకాలు, లంగ నాటకాలు. మీకంటే ప్రాసిక్యూట్ ఉన్నాయని చెప్తున్నా. అడిగిరండి, లేదంటే కనీసం ఇప్పటిదాకా ఒక క్షమాపణ చెప్పిర్రా? మేము తగ్గించినామని క్షమాపణ చెప్పిర్రా? ముస్లింలను తీసుకొచ్చి బీసీఈ అని ఇచ్చిర్రు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటిదాకా ఒక్క క్షమాపణ చెప్పిరా? ముస్లింలకు ఎంత జనాభా ఉంటే అంత ఇచ్చుకోరు, మాకు సంబంధం లేదు. బీసీడీలా సగం జనాభా ఉంటుంది,
ఆఫ్టర్ ఆల్ 7% అట, ఉన్న 7% సరిపోదు, మళ్ళీ తీసుకుపోయి 4% ముస్లింలను తీసుకొచ్చి ఇస్తే మేము పీకనందుకు మీకు ఓట్లు వేయాలి? రాజశేఖర రెడ్డి తెచ్చిండు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తెచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఒక్కసారైనా సారీ చెప్పిరు దీనికి? కాంగ్రెస్ వాడు చెప్పడు, బీఆర్ఎస్ వాడు చెప్పడు, ఇక బీజేపీ వాళ్ళు చెప్పరు. అందుకనే మీరు ఏ పార్టీలన్నా ఉండండి, కొన్ని రోజులు మీరు కూడా యాక్టింగ్ చేయండి. రేపు భవిష్యత్తులో మనం బీసీ పార్టీలు అంటే ఏదన్నా పెట్టుకుందాం, అటువైపు ఉండండి, ఇటువైపు కుద్దండి, అప్పుడు మనం ఏందో చెప్పుదాం. ఇంకా మనం బలంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. మొన్న ప్రసన్న కృష్ణ ఎమ్మెల్సీ గెలవాల్సింది ఒక బీసీ బిడ్డ, 2 రెడ్డిలు పోటీ చేసిర్రు, అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి. ఒక్కొక్కడికి 10,000 కోట్లు ఉంటాయి. ఈయన దగ్గర జేబులో 10,000 కూడా లేవు. ఈయన 63,000 ఓట్లు తెచ్చుకున్నాడు. మనం ఎక్కడ వెనుకబడ్డామంటే ఇంకా బీసీ భావాజాలం నరనరాల్లోకి, ఇంటింటికి, గడప గడపకు పోవాల్సిన అవసరం ఉంది. పోవాలి అంటే మనం 4th పిల్లర్ అంటే మీడియా అనుకుంటాం. మీడియా 4th పిల్లర్ కాదు, సోషల్ మీడియానే 4th పిల్లర్గా మనం ప్రకటిస్తున్నాం. మీరు రాజ్యాధికార సమితి రావాలన్నా, 42% విద్యా ఉద్యోగ రాజకీయాలలో రావాలన్నా, కెమెరా లేకుండా, కెమెరా మెయిన్ లేకుండా, కెమెరా స్టాండ్ లేకుండా, లేకపోతే ఈ కంప్యూటరో ల్యాప్టాపో లేకుండా, పెన్ డ్రైవ్ లేకుండా మనము 42% సాధించడం అసాధ్యం. ఎడిటర్లు ఉండాలి, ఎస్ఈఓలు ఉండాలి, థంబ్లైన్ చేసేవాళ్ళు ఉండాలి. ఇవంతా జరుగుతూనే ఇక్కడ సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ జరిగిందని తెలంగాణ మొత్తం వెళ్తుంది. అది జరగకపోతే మనం ఇక సైకిల్ స్టాండ్ వేసి తొక్కినట్టే ఉంటుంది కథ. ఎందుకు చెప్తున్నా అంటే, నాకు పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఉంది, 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి బీసీ రాజ్యాధికారం రావాలన్నా, విద్యా రాజకీయ రంగంలో 42% రావాలన్నా మీరు యూట్యూబ్ ఛానళ్ళన్నా పెట్టండి. లేదంటే ఉన్న యూట్యూబ్ ఛానళ్ళ కన్నా మంచికి 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఆ ఛానళ్ళు డెవలప్ అయ్యి ఆ రకంగా మనం రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం విజయం సాధించవచ్చని మీకు నా సలహా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దాస్ సురేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు మైపాల్ భాయ్. అందరూ కూడా మన సోదరుడు చాలా కష్టపడి ధైర్యంతో నడిపిస్తున్నటువంటి పిఎంఆర్ ఛానల్, మన బీసీల ఛానల్, అందరూ కూడా ఆ యూట్యూబ్ ఛానల్ని వెంటనే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. అయితే బీజేపీ పార్టీ రాష్ట్ర ఓబీసీ స్టేట్ స్పోక్స్ పర్సన్, అదే రకంగా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనందన్న కూడా వేరే కార్యక్రమాలు సంగారెడ్డిలో ఉండడం వల్ల వాళ్ళు తొందరలో ఉన్నారు కాబట్టి వారిని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. దయచేసి అందరూ కూడా కాస్త ఓపిక పట్టాల్సి కోరుతున్నాం. ఇప్పుడు శంకరుల్ల అయిపోయిందా, ఆనంద్ కుమార్ గౌడ్ గారిని ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ బీజేపీ పార్టీ వారిని మాట్లాడాల్సి కోరుతున్నాం.